హాయ్ ఫ్రెండ్స్, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడి మూవీ ఎలాంటి రికార్డులను క్రియేట్ చేసిందో మనకందరికీ తెలిసిందే. కల్కి 2898 ఏడి మూవీ తర్వాత ప్రభాస్ నటించిన చిత్రం ది రాజేసా. ఈ చిత్రానికి మారుతి డైరెక్టర్ అనమాట. ఈ మూవీకి సంబంధించిన 2 అప్డేట్లు ఒకేసారి వచ్చేసింది అనమాట. ఆ అప్డేట్లను బట్టి చూస్తే కొన్ని సెంటిమెంట్లు కలిసి వస్తే ది రాజేసాబ్ చిత్రం బ్లాక్ బాస్టర్ హిట్ అన్నమాట. సరికొత్త రికార్డ్ కూడా క్రియేట్ చేయటం ఖాయం అన్నమాట. ఆ సెంటిమెంట్ ఏంటనేది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఈ మూవీకి సంబంధించిన టీజర్ వచ్చేసి ఈ నెల 16వ తేదీన ఉదయం 10:52 రిలీజ్ చేయబోతున్నారు. ఆల్రెడీ పోస్టర్లోనే మనకి చెప్పేశారనమాట. అలాగే ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ కాబోతున్న విషయాన్ని కూడా మనకి చెప్పేశారు. ఈ మూవీ వచ్చేసి ఈ సంవత్సరం డిసెంబర్ 5వ తేదీన రిలీజ్ కాబోతుంది. డిసెంబర్ 5న అంటే 2024 డిసెంబర్ 5న పుష్ప 2 చిత్రం రిలీజ్ అయింది. అదే టైంకి 1 ఇయర్ తర్వాత ది రాజేసాబ్ చిత్రం రిలీజ్ కాబోతుంది. పుష్ప 2 మూవీ ఏ రేంజ్లో హిట్ అందుకుందో మనకందరికీ తెలిసిందే. పుష్ప 1 మ్యానియాని పుష్ప 2 కంటిన్యూ చేస్తూ అదిరిపోయే రికార్డులను క్రియేట్ చేసింది. సుకుమార్, అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన పుష్ప 2 చిత్రం. పుష్ప 2 మూవీ రిలీజ్ అయిన రోజునే ది రాజేసాబ్ చిత్రం కూడా రిలీజ్ కాబోతుంది కాబట్టి ఆ సెంటిమెంట్ ది రాజేసాబ్ చిత్రానికి వర్కౌట్ అయితే సరికొత్త రికార్డులను అయితే బ్రేక్ చేయటం ఖాయం. హర్రర్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా ది రాజేసాబ్ చిత్రం అయితే తెరకెక్కుతుంది. భారీ హైప్ ఉంది, భారీ బడ్జెట్. మారుతి తనదైన కామెడీతో ఆడియన్స్ని ఏ రేంజ్లో ఆకట్టుకుంటారో ఫ్యామిలీ ఎంటర్టైనర్గా అలాగే యూత్ ఎంటర్టైనర్గా తనకు ఒక మంచి గుర్తింపు అయితే ఉందన్నమాట డైరెక్టర్ అయిన మారుతికి. అలాంటి కామెడీ డైరెక్టర్ ఒక సూపర్ మాస్ హీరోతో సినిమా చేస్తే ఎలా ఉంటుందో తెరపైన చూడబోతున్నాం. హర్రర్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా ఈ మూవీ ఆడియన్స్ని అయితే చాలా బ్రహ్మాండంగా ఆకట్టుకుంటుందని చెప్పేసి అందరూ హోప్స్ అయితే పెట్టుకున్నారు అనమాట. ఫ్యాన్స్తో పాటు మూవీ లవర్స్ అందరూ కూడా మరి చూడాలి ఆ హోప్స్ని ఈ మూవీ ఎంతవరకు రీచ్ అవుతుంది అనేది. మంచి హిట్ అయితే అందుకునే ఛాన్స్ అయితే ఉందన్నమాట. చూద్దాం. టీజర్ ఈ నెల 16న రిలీజ్ కాబోతుంది. ఈ టీజర్ ఆడియన్స్ని ఏ విధంగా ఆకట్టుకుంటుందో, ఆ తర్వాత మూవీ ఆడియన్స్ని ఏ విధంగా ఆకట్టుకుంటుంది అనేది. ఫ్రెండ్స్, ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్.